కన్నయ్య, ఆమా ఈరోజు మంగళవారం కదా, మంచి మాట ఏం చెప్తున్నావు? మంచి మాట ఏం లేదు మా, ఏదో ఇప్పుడు నువ్వు తీస్తున్నావు కదా వీడియో, దాని గురించే చెప్పాలి. అంటే అదే నీ చేతిలో ఉంది కదా ఫోను, నా చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది ఏంటి ఈ రోజుల్లో ఫోను. ఈ ఫోన్ వల్ల ఈ మధ్య ఒక వైరల్ వీడియో అవుతుంది చూసారా? వాడు ఫోన్ తీసుకొని ఓటీపీ తీసుకొని డబ్బులన్నీ కొట్టేస్తున్నారు. వీటికి జరగటానికి గవర్నమెంట్ వాళ్ళు ప్రతిసారి చెప్తున్నారు, ఆర్బీఐ వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తున్నారు, కానీ ఫ్రాడ్ నా కొడుకులు చాలా మంది ఎక్కువైపోయారు మామ బ్రో. ఫ్రాడ్ నా కొడుకులు చాలా మంది ఎక్కువైపోయారు. దానికి ప్రత్యక్ష సాక్షిని, లైవ్ ఎగ్జాంపుల్ నేనే మామ బ్రో. ఎందుకంటే నా జీవితంలో చాలా అంటే చాలా దారుణం జరిగింది. కేవలం నా ఫోన్ని నేను వేరే వాడికి ఇచ్చాను. ఓటీపీ చెప్పడం కాదు, నా ఫ్రెండే కదా, నాకు తెలిసిన వాడే కదా అని చెప్పి నా ఫోన్ని అతని చేతిలోకి ఇస్తే అతను నా జీవితాన్ని నాశనం చేసి పడేశాడు. మీరు కావాలంటే నమ్మకపోతే చూడండి, ఇప్పుడు నా చేతులు చూడండి. ఒక 1.5 year అంటే 1 year బ్యాక్ వీడియోస్ నేను చూడండి. నా మెడలో చైన్ ఏ ఉండేదో, నా చేతికి ఉంగరాలు ఏ ఉండేయో, మా అమ్మ ఇంట్లో మా అమ్మ వేసుకునే ఏ ఉండేయో, ఇప్పుడు మా చేతులకి మా మెడలో ఏ ఉన్నాయో ఒక్కసారి చూడండి మా ఊరు. ఎందుకు జరిగిందో తెలుసా? ఒకడిని నమ్మటం వల్ల, వాడికి నమ్మి అడిగాడు కదా అని చెప్పి ఫోన్ ఇవ్వటం వల్ల. ఈ ఫోన్ ఎంత డేంజరస్ అంటే నా జీవితాన్ని మొత్తాన్ని లాగేసుకుంది, మొత్తాన్ని. రే వింటున్నావా? నీకు కూడా చెప్తున్నాను మామ బ్రోస్, మీకు కూడా చెప్తున్నాను. దీని గురించి ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. షార్ట్స్లో, రీల్స్లో, యూట్యూబ్ వీడియోలో అన్నిట్లో దీని గురించి. మొదటి నువ్వు ఎలా ఇంటికి వచ్చావు, ఆఖరిన నా జీవితాన్ని ఎలా నాశనం చేసిపోయావు, ఇప్పుడు ఎలా తిరుగుతున్నావో మొత్తం A to Z వీడియోకి తీసుకొని వస్తున్నాను మామ బ్రో. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మామ బ్రో. అన్న, అక్క, అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, బాబాయ్, పిన్ని, తమ్ముడు, చెల్లెలు, అన్న, ఫ్రెండ్స్, బ్లడ్ ఫ్రెండ్, ఎవరికైనా కానీ నీ ఫ్రెండ్ నీ ఫోన్ని మాత్రం ఎవరికి మాకు మామ బ్రో. దయచేసి నా రిక్వెస్ట్, ఎవ్వరికి ఇవ్వద్దు. ఇచ్చావంటే మాత్రం నాశనం అయిపోయినట్టే. ఈరోజు మంచి మాట చాలా సీరియస్గా చెప్పాను, ఎందుకంటే ఇది వార్నింగ్. నా జీవితంలో జరిగిన తప్పు మీకు జరగకూడదని నా చిన్ని ప్రయత్నం మావరు. మీకు కొన్ని రోజుల్లో సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. దానికి మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను. ఆ ఫ్రాడ్ నా కొడుకుని బయటికి తీసుకొస్తాను. మొత్తానికి మార్చాలి, మార్పు రావాలి. అందుకే ఈ మంచి మాట మీకు ఈరోజు చెప్తున్నాను మామ బ్రో, చెప్తున్నాను. ఇంకా నేను వెళ్ళొస్తాను. లాస్ట్ ఒక స్మైల్ ఇస్తాను. బాయ్ బాయ్.